వెల్కమ్ టు ఆర్టీవీ. ఇవాళ మనతో పాటు విష్ణు ఐఏఎస్ అకాడమీకి సంబంధించిన జనరల్ స్టడీస్ ఫ్యాకల్టీ పావని గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఐఏఎస్కి అంటే యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలి? మొదటగా గ్రాడ్యుయేషన్ నుంచి ప్రిపేర్ అవుతే దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, మరి ముఖ్యంగా మహిళలు వర్కింగ్ ఉమెన్ ఉంటారు, అలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఏం ఆఫర్ చేస్తుంది, వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పావని గారు ఉన్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ పావని గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో హాయ్ అండి, ఐఎమ్ పావని. నేను విష్ణు ఐఏఎస్ అకాడమీలో జిఎస్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ ఉన్నాను. సో ఈ రోజు సంబంధించిన ప్రోగ్రామ్ దేనికి అనేది మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఐ ఎక్స్పెక్ట్ సో ఈ రోజు డిగ్రీ నుంచి ఎప్పటి నుంచి ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, గ్రాడ్యుయేషన్ నుంచి చేస్తే ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏముంటాయి, తర్వాత వర్కింగ్ విమెన్ గురించి ఎస్పెషల్లీ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కళని ఎలా సార్థకం చేసుకోవాలి అనే దాని గురించి కొన్ని అంశాలు మనం మాట్లాడుకుందాం క్లుప్తంగా ఇవాళ. పావని గారు, యాక్చువల్లీ యూపీఎస్సీ అంటే సాధారణంగా చాలా మంది గ్రాడ్యుయేషన్ చేస్తారు, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళి ఒక 5 years 10 years అక్కడ కష్టపడి చేసి యూపీఎస్సీలో ఏదో ఒకటి ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఏదైనా ఒకటి అచీవ్ చేసుకొని మళ్ళీ వెనకకి రావడం, ఇది ఒక రొటీన్, ఒక ట్రెండ్గా చూసాం. అవునండి. ఇప్పుడు గ్రాడ్యుయేషన్ నుంచే చదవడం మరి కొంత వాళ్ళకి స్ట్రెయిన్ఫుల్గా కానీ స్ట్రెస్ఫుల్గా కానీ ఉండే అవకాశం ఉండదా, లేకపోతే దానివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయా ఏంటి? ఓకేనండి, గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మీరు అన్నట్టు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ ఒక 5-10 సంవత్సరాలు అక్కడే ఉండి చదివి ఒక ఐఏఎస్ ఐపీఎస్గా తిరిగి రావడం అనేది ఒకప్పటి రోజులు, ఒక 10 ఏళ్ల క్రితం వరకు అవి చాలా బాగా జరుగుతూ ఉండేవండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్లో ప్రస్తుతం మనకి టైం అనేది చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది ఒకటి. తర్వాత ఇప్పుడున్న యూత్ వాళ్ళకి ఇంత సమయం ఉండదు ఎప్పుడు కూడా. వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాతే మేము మొదలు పెడతాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక మేము మొదలు పెడతాము అని అనుకుంటే మాత్రం ఇప్పుడు జరిగే రోజులు కాదండి. సో అందుకని చెప్పి మనకి గ్రాడ్యుయేషన్ టైంలో మాత్రమే స్టార్ట్ చేస్తే మన ప్రిపరేషన్ ఎవరిదైతే ఉందో వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే, మన ఎప్పుడైనా సరే యూపీఎస్సీలో టాపర్స్ని చూసుకున్నట్లయితే కనుక వాళ్ళు పైకి ఇంటర్వ్యూస్లో చెప్తారో లేదో తర్వాత విషయం, కానీ వాళ్ళందరి ప్రిపరేషన్ కూడా సీక్రెట్గా గ్రాడ్యుయేషన్ టైం నుంచే చేసుకుంటారండి. గ్రాడ్యుయేషన్ అప్పుడే వాళ్ళది సబ్జెక్ట్ పూర్తి చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టడీ హాల్కో లైబ్రరీకో వెళ్ళి కంపల్సరీ చదువుతారు. చదివిన తర్వాత మాత్రమే వాళ్ళు అందుకే 25-26 years కల్లా వాళ్ళకి నచ్చిన సర్వీస్ ర్యాంక్స్తో సహా కొట్టుకుని బయటకు వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇది ఎవరికి తెలియని విషయం. జనరల్ పబ్లిక్ ఏంటంటే ఇది అర్థం కాక గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే చదవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ హ్యూమన్ బ్రెయిన్ హ్యాస్ దట్ కెపాసిటీ. మన గ్రాడ్యుయేషన్ని ఇటు యూపీఎస్సీని రెండు కూడా మర్జ్ చేసి చదివి త్వరగా సక్సెస్ అయ్యే కెపాసిటీ మనకు ఉంటుంది. కాబట్టి అది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి పాడ్కాస్ట్ చేయడం కూడా జరుగుతుందండి. సో అందుకని చెప్పి బర్డెన్ సమ్ అయితే కాదు, ఇట్ ఈస్ నాట్ ఏ బర్డెన్ సమ్. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ సెషన్ అంతా కూడా అంటే కరెక్ట్, ఐ మీన్ టు సే దట్ కరెక్ట్ టైం టేబుల్, కరెక్ట్ డైరెక్షన్ వాళ్ళకి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ టైంలో నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బయటికి రాగానే, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఏజ్ కరెక్ట్గా 21 years నిండినట్లయితే మీరు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన తర్వాతే మేలో ప్రిలిమ్స్ కూడా రాసేయచ్చు. రాసి ఆ చిన్న వయసులోనే మీరు కనుక సర్వీస్ మీకు కావాల్సింది కొట్టుకుంటే లాస్ట్లోకి వచ్చేసరికి యూ విల్ రీచ్ ద హైయెస్ట్ పొజిషన్ ఇన్ యూపీఎస్సీ అండి. సో అందుకని ఎప్పుడు కూడా గ్రాడ్యుయేషన్ నుంచి స్టార్ట్ చేయడమే ది బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్ అని నేనైతే చెప్తాను. సో ఎస్, పావని గారు ఇంటిగ్రేటెడ్ అంటున్నారు. ఇంటిగ్రేటెడ్ అంటే గ్రాడ్యుయేషన్ ప్లస్ మళ్ళీ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఒకసారి వాక్ త్రూ చేస్తారు. ఒక స్టూడెంట్ ఒక డే ఎలా ఉంటుంది మీ ఇన్స్టిట్యూట్ లో, మీ అకాడమీలోకి వస్తే డే ఎలా ఉంటుంది, ఎలాంటి టైం పీరియడ్ లో ఏమేమి ఉంటాయి? తప్పకుండానండి, వెరీ గుడ్ క్వశ్చన్. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కమ్ ఐఏఎస్ కోచింగ్లో మేము యాక్చువల్లీ ఈ ఇయర్ నుంచి విష్ణు ఐఏఎస్ అకాడమీ స్టార్ట్ చేస్తుందండి. దానికోసం స్పెషల్గా పెట్టినటువంటి ప్రోగ్రామ్ పేరు నారీ శక్తి. ఈ ప్రోగ్రామ్ అనేది ఎక్స్క్లూజివ్గా లేడీస్ కోసం, విమెన్ కోసం. ఎందుకు విమెన్ కోసమే ఎందుకు పెట్టాలి, మామూలుగా కో ఎడ్యుకేషన్ కూడా పెట్టవచ్చు కదా అంటే, ఏదో అమ్మాయిలు భయపడతారనో లేదంటే కుదరదనో అలాగ మేము చెప్పడం లేదు. కానీ అండి, అమ్మాయిలు అందరూ కలిపి ఒక వాతావరణం, వాళ్ళకి ప్రొడక్టివ్ వాతావరణం క్రియేట్ చేయగలిగితే వాళ్ళలో ఉండే క్రియేటివిటీ బయటకు వచ్చే విధానం వేరేగా ఉంటుంది వన్ కంపేర్డ్ టు కోఎడ్ పీపుల్. ఇక్కడ ఎవరైనా అందరూ ఒకే మనస్తత్వంతో ఉండరు కదండి. కొంతమంది కాస్త కొంచెం భయంతో ఇన్నోసెంట్ పీపుల్ వస్తారు, అప్పుడే ఇంటర్ కంప్లీట్ చేసుకుని వచ్చేవాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళలో ఉండేటువంటి ఆ భయాన్ని పోగొట్టి
పెట్టి వాళ్ళ లోపల ఉన్న ధైర్యాన్ని తీసుకొచ్చే విధంగా వాళ్ళ చుట్టూ తోటి మనుషులు కూడా ఆడవాళ్ళు అయి ఉంటే కనుక లేడీసే అయితే వాళ్ళకు ఉండే కాన్ఫిడెన్స్ వేరేగా ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళకి మెంటల్గా సహకరించడం కోసం కొంచెం కాన్ఫిడెన్స్ తీసుకురావడం కోసం మేము నారీ శక్తి అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసాము. డిగ్రీ కమ్ ఐఏఎస్ ఓన్లీ ఫర్ లేడీస్. దీనికోసం సపరేట్గా వాళ్ళకి మాత్రం ఒక బిల్డింగ్ అలోకేట్ చేయడం జరుగుతుంది. సో మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ అవ్వచ్చు, రెసిడెన్స్ అవ్వచ్చు, తర్వాత వాళ్ళ ఫుడ్ అవ్వచ్చు. నెక్స్ట్ వాళ్ళకి అప్పుడప్పుడు రీఫ్రెష్మెంట్ కోసం కూడా మేము కొన్ని గేమ్స్ కోసం లైక్ అవుట్డోర్ గేమ్స్ని అవన్నీ చిన్నవి వాళ్ళ కోసం అని చెప్పి బాస్కెట్బాల్ అవ్వచ్చు, వాలీబాల్, షటిల్ లాంటివి రీక్రియేషన్ కోసం కూడా మొత్తం అన్నీ కలిపి ఒకే ప్లేస్లో ఉండాలి. వాళ్ళకి ఒక చోటు నుంచి ఇంకొక చోట వెళ్లకుండా ఈజ్ ఆఫ్ దేర్ స్టడీస్ అవన్నీ కూడా మేము క్రియేట్ చేయడం కోసం ఇది ప్రిపేర్ చేసామండి. సో నారీ శక్తి అనేది మేము ఇన్వెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో ఎలా ఉంటుందంటే గ్రాడ్యుయేషన్ స్టడీస్ మనకి మార్నింగ్ సెషన్ అంతా కూడా గ్రాడ్యుయేషన్ తీసుకుంటారు. ఆ తర్వాత మోస్ట్లీ ఫ్రమ్ ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ సెషన్ అంతా కూడా మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫర్ దట్ మ్యాటర్ కాంపిటేటివ్ ప్రిపరేషన్ అంతా కూడా వాళ్ళకి సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే నుంచి జరగడం జరుగుతుంది. సో దీనికి మెయిన్ యూపీఎస్సీలో ఎవరైనా సరే క్వాలిఫై అవ్వకుండా వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యేది వాళ్ళకి సామర్థ్యం లేకో తెలియలేకో కాదు, కానీ వాళ్ళకి సరైన డైరెక్షన్ మార్గం చూపించే వాళ్ళు లేక చాలామంది కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారండి. ఎంతో ఇంటెలిజెంట్ ఫెలోస్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపించిన వాళ్ళందరూ కూడా మనకి యూపీఎస్సీలో తప్పడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం, సరైన మార్గదర్శకత్వం లేకపోవడం అనమాట. సో దాన్ని మేము చాలా మందిని స్టూడెంట్స్ని చూసి అనలైజ్ చేసిన తర్వాత పెట్టినటువంటి ప్రోగ్రామ్ అండి ఇది. సో వాళ్ళకి మార్నింగ్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి ఎక్కడ మిస్ అవ్వవు. అలాగే ఇలా కాంపిటేటివ్ స్పిరిట్ ఇప్పటి నుంచే జనరేట్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాంపిటేటివ్ స్పిరిట్ తర్వాత ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుందా అని వాళ్ళే విశ్లేషించుకునే సామర్థ్యాన్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది. సో మేము డైరెక్ట్ చేసి వాళ్ళకి ఎవ్రీ డే, అలాగే ఇటు గ్రాడ్యుయేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, అది దట్ ఈస్ అ ఫౌండేషన్ ఫర్ దెమ్. సో అందుకని 2 మార్నింగ్ అది ఆఫ్టర్నూన్ ఇది చూసుకుంటూ తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళకి మళ్ళీ పరీక్షలు కూడా పెడుతూ ఉంటాం అనమాట, అటు గ్రాడ్యుయేషన్కి ఇటు యూపీఎస్సీ రిలేటెడ్కి కూడా. తర్వాత లాస్ట్కి వచ్చేస్తుంది చూడండి, ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి యూపీఎస్సీ కంటే కూడా ఎక్కువగా గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేసి నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వాళ్ళకి స్టార్టింగ్లో మళ్ళీ గ్రాడ్యుయేషన్ హాఫ్ డే ఉంటుంది, తర్వాత యూపీఎస్సీ హాఫ్ డే, తర్వాత ఎగ్జామ్స్ దగ్గర వచ్చేసరికి గ్రాడ్యుయేషన్కి అది గ్రాడ్యుయేషన్ టైం ఎక్కువ పెంచుతూ ఉంటాము, యూపీఎస్సీ టైం తగ్గించి ఇలాగా మేము అడ్జస్ట్ చేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేసి పెట్టే అద్భుతమైన ప్రోగ్రామ్ నారీ శక్తి అండి. ఓకే, ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు గ్రాడ్యుయేషన్? ఏ స్పెషలైజేషన్? ఓకేనండి, జనరల్గా వచ్చేసరికి ఎక్కువగా మనకి సైన్స్ బ్యాక్గ్రౌండ్ బైపీసీ ఎంపీసీ తీసుకుని మనం గ్రాడ్యుయేషన్లో అటు గ్రాడ్యుయేషన్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఎప్పుడు కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే అది కూడా నీట్ జేఈఈ ఎగ్జామ్స్కి యూపీఎస్సీ తరహాలో దాదాపు ఇంతే ప్రిపేర్ అవ్వాలి కాబట్టి చాలా టఫ్ ఉంటుంది. అంత స్ట్రెయిన్ పెట్టుకునే కంటే ఎవరైతే కామర్స్ సైడ్ కానీ లేదంటే సింపుల్ కంప్యూటర్ సైన్సెస్ అలాంటివి చేయాలని అనుకుంటున్నారో గ్రాడ్యుయేషన్లో వాళ్ళకైతే కనుక ఇటు 2 డిగ్రీ కమ్ ఐఏఎస్ అనేది ఇంకొంచెం ఎక్కువగా లాభదాయకంగా ఉంటుంది అని నేను చెప్తాను, రాదర్ దాన్ బైపీసీ ఎంపీసీ వాళ్ళకంటే కూడా. సో అందుకని చెప్పి మేము కామర్స్ రిలేటెడ్ కానీ లేదంటే కంప్యూటర్ సైన్స్ చేయాలని అనుకునే తరహా గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి మేము పెట్టడం జరుగుతుందండి ఇది. సో వాళ్ళ కోసం అని చెప్పి అక్కడే క్యాంపస్ అదంతా పెట్టి చేస్తాము. సో వాళ్ళకి ఏంటంటే గ్రాడ్యుయేషన్ స్ట్రెస్ అంత ఎక్కువ ఉండదు కాబట్టి, సో ఆ స్ట్రెస్ ప్లస్ ఇది యాక్చువల్లీ స్ట్రెస్ అని కూడా అన్నాను, అది మనకి ఆ స్టడీస్ ఈ స్టడీస్ 2 కూడా అనుసంధానం అయ్యి ఈజీగా. అండ్ మనకి కామర్స్లో చాలా వరకు సబ్జెక్ట్స్ అనేవి యూపీఎస్సీ ప్రిపరేషన్ జిఎస్లో కూడా అనుసంధానం అవుతాయి 2, జియోగ్రఫీ అవ్వచ్చు, తర్వాత ఎకానమీ అవ్వచ్చు, సో లాంటి సోషియాలజీ అవ్వచ్చు, ఆప్షనల్ కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఇటు 2 కలుస్తాయి కాబట్టి వాళ్ళకి ఈజీగా మర్జ్ అయ్యి బాగుంటుంది. సో అందుకని కామర్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ కానీ ఆఫర్ చేయడం జరుగుతుందండి. ఓకే, యా. అండ్ దీనికి ఉండే ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? ఓకేనండి, వెరీ నైస్. యాక్చువల్లీ ప్రోస్ మనం చూసాం కదా, ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఫర్ దట్ మ్యాటర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అయినా సరే మనకి గ్రాడ్యుయేషన్ ఎలా ఉంటుంది అంటే ఎగ్జామ్ టైంలోనే బాగా ప్రిపేర్ అయ్యి ఆ టైంలో రాస్తే పాస్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సాధారణంగా. నో ప్రిలిమ్స్ అనలేదు, గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చెప్తున్నాను, డిగ్రీ కోర్సెస్ వాళ్ళకి.
సో ఎగ్జామ్స్ టైంలో చదివితే సరిపోతుంది, పాస్ అయిపోతారు, సాధారణంగా పాస్ చేసేస్తూ ఉంటారు, ఎక్కడో ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ వేరే ఉంటారండి. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనం ఈ మెథడ్ ఫాలో అయితే మాత్రం జరగదు ఎప్పుడు కూడా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ ఎడతెగకుండా ప్రతిరోజు ఎవరైతే చదువుతూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. నేను అనేది ఓన్లీ ఎగ్జామ్స్లో మాత్రమే కాదండి, మనకి యూపీఎస్సీ అంటే ఎస్పెషల్లీ అది మన లోపల ఉండేటువంటి పర్సనాలిటీని, మన లోపల ఉండేటువంటి హిడెన్ పర్సనాలిటీని బయటికి తీసుకొస్తుంది. ఏ హిడెన్ పర్సనాలిటీని ఎస్పెషల్లీ మనలో ఉండే అవేర్నెస్ని ఇంక్రీజ్ చేస్తుంది, తర్వాత మనలో ఉండే జ్ఞానాన్ని, తెలివిని చాలా ఇంక్రీజ్ చేస్తుంది, మనలో ఉండేటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ని తీసుకుని వస్తుంది బయటికి, మనలో ఉండేటువంటి సేవా భావాజాలం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అది అన్నిటిని మొదలగు వాటన్నిటినీ కూడా బయటికి తీసుకురావడంలో మన ప్రిపరేషన్ చాలా చాలా దోహదపడుతుంది. యూపీఎస్సీ ప్రిపేర్ అయిన ఆస్పిరెంట్ సీరియస్గా కూర్చుని, అలాగే ఓన్లీ గ్రాడ్యుయేషన్ మాత్రమే చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ దీంట్లో ఉంటుందండి. వాళ్ళలో సేవాగుణం అవ్వచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ అవ్వచ్చు, అన్నిటికంటే మించి ఓర్పు, సహనం చాలా చాలా ఎక్కువ అవుతుంది వాళ్ళకి. అంటే త్వరగా కోపం రాదు, ఎవరైనా ఏదైనా తప్పు చేసినా ఏం చేసినా కోప్పడ్డం కంటే కూడా వాళ్ళు అసలు ఆ తప్పు చేయడానికి ఏ సందర్భం వాళ్ళకి దోహదపడి ఉంటుంది, ఏ సిచ్యువేషన్ వల్ల ఒక మనిషి ఇలా చేయగలిగాడు అని ఆలోచించి దానికంటే ఒక న్యాయబద్ధమైన ఆలోచన, విశ్లేషణ చేసే శక్తిని కూడా మనకి యూపీఎస్సీ ప్రిపరేషన్ ఇస్తూ ఉంటుంది. కనుక ఇది ఎడతెగకుండా చేయవలసినటువంటి ప్రయత్నం. ఈ రోజు చదువుతాను, మళ్ళీ రేపు 10 గంటలు చదివేస్తాను, మళ్ళీ వారం అంతా ఆపేస్తాను, మళ్ళీ నెక్స్ట్ 12 అవర్స్ చదువుతానంటే మాత్రం మనకి రాదు. సో అలాంటి ఒక క్రమశిక్షణని ఫస్ట్ ఆఫ్ ఆల్ పెంపొందించాలి అంటే ఏ మనిషికైనా సరే చిన్నప్పటి నుంచే గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచే మొదలు పెట్టినట్లయితే కంపల్సరీ దట్ విల్ బీ గోయింగ్ టు బీ అ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫర్ దెమ్. సో కాన్స్ అంటే పెద్దగా ఏమీ ఉండవండి. చిన్నది ఏంటంటే కొంతమంది టైం మేనేజ్ వాళ్ళంతటి వాళ్ళు చేసుకోలేక చిన్న స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. లేదంటే ఇంకొంతమంది అరే నాకు డిగ్రీ అయ్యే లోపే వచ్చేయాలి సర్వీస్ అనేటువంటి ఇంకొక చిన్న స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు. సో దీనికి కూడా మేము ఏం చేస్తాము అంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టేటస్ ఎలా ఉంది స్టూడెంట్స్ది అనేది కూడా విశ్లేషించి వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి అప్పుడప్పుడు వాళ్ళకి కూడా కొంచెం సైకలాజికల్ రిలీవింగ్ క్లాసెస్ని కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉంటామండి. అలాగే అప్పుడప్పుడు పేరెంట్స్తో కూడా మీటింగ్స్ పెట్టి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఇవ్వాల్సినటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మెంటల్లీ అవ్వచ్చు, ఫిజికల్లీ, ఫినాన్స్ అనేది కట్ చేసేయండి, మెంటల్గా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి తోడ్పాటు కూడా వీళ్ళకి అందేలాగా ఎప్పటికప్పుడు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఈ టైంలో కరెక్ట్ నర్చరింగ్ ఫేజ్లో వాళ్ళకి కావాల్సినటువంటి నర్చర్ చేస్తే ఐఎమ్ షూర్ దే విల్ లైట్ అప్ ఇన్ దర్ ఫ్యూచర్. సూపర్. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ చాలా ప్రోగ్రెసివ్గా మనిషి మారిపోతాడని చెప్తున్నారు. అవునండి. ఎస్, వర్కింగ్ ఉమెన్, నారీ శక్తి అన్నారు మీరు. అవునండి. వర్కింగ్ ఉమెన్ ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, దానికి మీ ఇన్స్టిట్యూట్ ఇస్తున్న సమాధానాలు ఏంటి? వెరీ నైస్ అండి. సో స్టూడెంట్ లైఫ్లో వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉండవు, ఐ మీన్ హౌస్ రెస్పాన్సిబిలిటీస్. బట్ వెన్ ఇట్ కేమ్ టు వర్కింగ్, ఒక్కసారి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలోకి వచ్చాక అందరికీ బాధ్యతలు అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇంకొంతమందికి అయితే మొత్తం లైఫ్ ఇంకా బాధ్యతలతో ఉండిపోతుంది అనమాట. వాళ్ళకి ఎంత గోల్స్ ఉన్నా, ఎంత పెద్ద డ్రీమ్స్ ఉన్నా సరే అచీవ్ చేసే టైం ఉండదు వాళ్ళకి, అలాంటి సహకారం కూడా ఉండదు. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ చెప్పుకోవాలంటే కొంతమందికి కుటుంబ సహకారాలు వాళ్ళు మాత్రమే వాళ్ళకి అవుతుందండి. అయితే పేరెంట్స్ అయినా అవ్వచ్చు, మ్యారీడ్ విమెన్ అయితే హస్బెండ్ నుంచి అయినా కావచ్చు అనమాట. సో అందుకని మనం ఏం చేస్తాం అంటే వాళ్ళ కోసం కొంచెం సైకలాజికల్గా వాళ్ళని స్టడీ చేసి ఫ్యామిలీ నుంచి సహకారంతో పాటు మేము కూడా ఏం చేస్తామంటే వాళ్ళ కోసం ఒక టైం టేబుల్ మేమే ప్రిపేర్ చేసి ఎప్పటికప్పుడు మేడం మీరు ఈ తరహాలో అంటే మీ జాబ్ అయిపోయిన తర్వాత ఈ అవర్స్లో చదివితే బాగుంటుంది అని చెప్పడమే కాకుండా వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే వాళ్ళ కోసం కూడా ఫిమేల్ మెంటర్స్ని ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉంటారో వాళ్ళని పెట్టడం ద్వారా మెంటర్షిప్గా అంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా మాత్రమే కాకుండా వాళ్ళకి సైకలాజికల్గా కూడా ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళు ఎప్పుడైనా లో అయిన సందర్భాలు ఏమైనా ఉంటే కూడా అవి కూడా షేర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ పికప్ అయ్యేలాగా కొంచెం దోహదపడుతూ ఉండేలాంటి ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేస్తూ ఉంటామన్నమాట. ఇది ఎప్పటి వరకు అంటారా, కొంచెం మనకి లోపల ఒక చిన్న లైట్ వెలగాల్సి ఉంటుంది. కొంచెం మోటివేషన్ మనం బయట నుంచి ఇస్తూ ఉంటే పుషప్ లోపల ఆటోమేటిక్గా ఒక చిన్న లైట్ వెలుగుతుంది. ఆ లైట్ ఎప్పుడు వస్తుందంటే డిసిప్లిన్, క్రమశిక్షణతోటి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆ లైట్ వెలిగిందో ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. ఎందుకంటే బికాజ్ వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వర్కింగ్ విమెన్ అనేది ఒక్కసారి కనుక వాళ్ళకి ఆ లైట్ లోపల నుంచి ఆ సెన్స్ కనుక ఎన్లైటన్ అయింది అంటే కనుక దే విల్ స్టార్ట్ వర్కింగ్.
ఎలా ఉన్నా సరే నో మ్యాటర్. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే చాలామంది మ్యారేజ్ అయినటువంటి లేడీస్ కూడా యూపీఎస్సీ సాధించిన వాళ్ళు ఉన్నారండి దాంట్లో కూడా. యా, సో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ దగ్గర పక్కన పెట్టేసి, నేనైతే ఒక చిన్న స్టోరీ విన్నాను. వాళ్ళ చిన్న అబ్బాయి, వాడు మంత్స్ బేబీ బాబుని కూడా ఆవిడ వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పేసి ఆ బాబుతో మాట్లాడుతూ ఉంటే తనకి మళ్ళీ చదవడం కష్టంగా ఉంది అని చెప్పేసి మొత్తం అంతా చెప్పకుండా ఒకేసారి బ్లాక్ చేసేసి వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఉండి చదువుకుని షీ గాట్ సక్సీడెడ్ ఇన్ క్రాకింగ్ ఐఏఎస్ అండి. సో నవ్వు ఇప్పుడు ఆవిడ కేరళలో చేస్తున్నారు ఐఏఎస్ ఆఫీసర్గా. అంటే ఇంత సాక్రిఫైస్ చేయక్కర్లేదు, కానీ మనం సో ఫ్యామిలీ సహకారంతో ముందుకు వెళ్ళడానికి మా తరపు నుంచి మేమైతే ఇది చేస్తూ ఉంటాం సార్. ఓకే, అంటే వర్కింగ్ ఉమెన్కి ఓన్లీ వర్చువల్గా సపోర్ట్ చేయడానికి ఇన్స్టిట్యూట్లో కోర్సెస్ ఉన్నాయి, ఈవెన్ ఆన్ క్యాంపస్ కూడా? ఆన్ క్యాంపస్ కూడా ఉన్నాయండి. నేను వర్చువల్గా ఎందుకు చెప్పాలంటే సాధారణంగా జాబ్ చేస్తూ రావడం క్వైట్ ఇంపాసిబుల్, నాట్ కంప్లీట్లీ. దూరాన్ని నుంచి ఉన్న వాళ్ళకు కూడా మేము ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడానికి మాత్రమే. ఎస్, క్యాంపస్కి వచ్చి కూడా దే కెన్, అది అంటే ఇంకా చాలా వెల్కమ్ యాక్చువల్లీ. అది కాని పక్షంలో ఇది కూడా ఉంది అని చెప్తున్నాం, అంతేనండి. ఇప్పుడు సాధారణంగా హైదరాబాద్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆఫరింగ్ ఐఏఎస్ కోర్సెస్. అవును, ఎస్. ఈవెన్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఆఫర్ చేసే క్యాంపసెస్ సిటీలో ఉన్నాయి, సిటీ బయట కూడా ఉన్నాయి. సో హౌ డూ యూ డిఫరెన్షియేట్? మిమ్మల్ని వాళ్ళ నుంచి ఎలా డిఫరెన్షియేట్ చేసుకుంటారు? మీరు స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తున్న ఎడ్జెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి? వాళ్ళకంటే బెటర్గా ఏం ప్రొవైడ్ చేయగలుగుతున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ చాలా ఇన్స్టిట్యూషన్స్ కూడా అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి. బట్ మా దగ్గర కొంచెం పెక్యులారిటీ, స్పెషాలిటీ ఏముంటుందంటే, మేము ఓన్లీ ఎడ్యుకేషన్ మీద మాత్రమే, వాళ్ళకి ఇచ్చే కోచింగ్ మీద కాకుండానే వాళ్ళ యొక్క అప్పుడప్పుడు వాళ్ళ సైకలాజికల్ కండిషన్ని కూడా రీడ్ చేసి గ్రాప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం అనమాట దీంట్లో. అంటే ఎనర్జీ ఇది ఎందుకంటేనండి, చాలా హైయెస్ట్ ఎనర్జీ పెట్టాల్సిన ఎగ్జామ్ ఏదైనా ఉంది అంటే కనుక వన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్స్ యూపీఎస్సీ. చాలా, అండ్ ఇంకొకటి ఏంటంటే వెరీ వెరీ లాంగ్ జర్నీ ఇది. మనకు ఒక ఎగ్జామ్ సైకిల్ కంప్లీట్ అవ్వాలి అంటే కంప్లీట్గా 2 years పడుతుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయ్యి మళ్ళీ రిజల్ట్ రావాలి అంటే ఆ 2 years అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన సర్వీస్ వచ్చిందా, దే ఆర్ ద లక్కీయెస్ట్ పీపుల్. ఒకవేళ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాంటి వాళ్ళని కూడా మళ్ళీ మేము చూస్ చేసి వాళ్ళని వెనక్కి పిలిచి వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇచ్చి, ఎందుకంటే చాలా ఎనర్జీ డ్రైన్ అయిపోయి వెరీ వెరీ డిప్రెస్ స్టేట్లోకి వెళ్ళిపోతారు మొత్తం ఎఫర్ట్స్ అన్నీ పెట్టిన తర్వాత ఇలా అయ్యి. సో మళ్ళీ వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా వీలైనంత త్వరగా రీవైండ్ అయ్యేలాగా వాళ్ళని మళ్ళీ సైకలాజికల్గా తీసుకుని వచ్చి బలపరిచి వాళ్ళకి మళ్ళీ ఆ ఎనర్జీ, ఆ పుషప్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు నూతనంగా స్టార్ట్ చేసే విధంగా రిజ్యూనేట్ అయ్యేలాగా కూడా మేము కేర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పెక్యులర్ ఫీచర్స్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఆల్రెడీ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళది కూడా ఎప్పుడు అనుకున్నంత ఈజీ అయితే అస్సలు కాదు కదండి ప్రిపరేషన్. ఇది రోజు చదివేయాలి, చేయాలి అనే మోటివేషన్ 1 రోజు, 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు ఉంటుంది. సో నెల అయ్యేసరికి వాళ్ళకి ఎందుకంటే రిజల్ట్ మిగిలిన ఎగ్జామ్స్లో త్వరగా వచ్చేది 1 సంవత్సరానికి రాదు కాబట్టి, సో ఆ రిజల్ట్ రానప్పుడు మన బ్రెయిన్ అనేది అంత త్వరగా కోఆపరేట్ చేయదు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో అలా కోఆపరేట్ చేసే విధంగా వాళ్ళకి రకరకాల రిజ్యూనేటింగ్, అప్పుడప్పుడు ర్యాంకర్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ మోటివేషన్ స్పీచెస్ ఇప్పించడం ద్వారా ఆ సక్సెస్ పర్సన్ ఎప్పుడైతే మన బ్రెయిన్ సక్సెస్ని చూసిందో అగైన్ మళ్ళీ ఇట్ విల్ రీవైండ్ టు ద ప్రాసెస్ ఆఫ్ హార్డ్ వర్కింగ్ అనమాట. సో ఇలాంటివి చిన్న చిన్నవి చేయడం వల్ల అవి వాళ్ళ స్టూడెంట్స్ని మేము దృష్టిలో పెట్టుకుని ఇలాంటి ప్రోగ్రామ్స్, తర్వాత ఇలాంటి అప్పుడప్పుడు ప్రాజెక్ట్స్ తీసుకుని రావడం వల్ల వాళ్ళు నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగా కాకుండా వాళ్ళు మానసికంగా కూడా దీనివైపు అయ్యి, అలాగే వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కూడా అనలిటికల్ స్కిల్స్, విశ్లేషణ అదంతా కూడా వాళ్ళంతటి వాళ్ళు చేసుకునే విధంగా క్లాసెస్ కూడా చెప్పించడం జరుగుతుందన్నమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఎప్పుడు కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీలో అండి ఫ్యాకల్టీ ఇట్ మ్యాటర్స్ ద మోస్ట్. మీరు ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినా, తర్వాత ఏ డిగ్రీ కమ్ ఐఏఎస్లో జాయిన్ అయినా సరే, ఫ్యాకల్టీ ఈజ్ ద కీ పాయింట్ ఫర్ యువర్ సక్సెస్, బికాస్ దే విల్ బి డైరెక్టింగ్ యూ ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలి అనేది. సో దానికోసం అని చెప్పి బాగా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని, ఎమినెంట్ ఫ్యాకల్టీని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది విష్ణు ఐఏఎస్ అకాడమీలో. ఎస్పెషల్లీ మన ఆప్షనల్ అయిన ఆంథ్రోపాలజీ, ఎందుకంటే ఇప్పుడు సక్సెస్ రేట్లో ఆంథ్రోపాలజీ కాస్త ఎక్కువగా ఉంటుందండి. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ మీద ఎక్కువగా జనాలు మొగ్గు చూపుతున్నారు. సో ఆంథ్రోకి డైరెక్ట్గా సరే తీసుకుంటారు. ఆయన చాలా డెడికేటెడ్గా ఎప్పుడు స్టూడెంట్స్ కోసమే టైంని డెడికేట్ చేయడం వల్ల మనకి ఆంథ్రోపాలజీలో సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విష్ణు ఐఏఎస్ అకాడమీలో. అండ్ అలాగే ఎమినెంట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చూస్ చేసి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా క్లాస్ చెప్పి వెళ్ళిపోవడమే కాకుండా దే విల్ ట్రై టు పికప్ ద స్టూడెంట్స్
బై ఇంక్రీజింగ్ దేర్ ఎన్హాన్సింగ్ దేర్ ఎనలిటికల్ క్యాపబిలిటీ, అర్థం చేసుకుని విశ్లేషించేటువంటి గుణం కల్పించేలాగా టీచ్ చేయడం జరుగుతుంది క్లాసెస్లో. అలాగే ఎప్పుడు ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు వాళ్ళకి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి ఫ్యాకల్టీ లెసన్స్ చెప్పి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మెంటర్స్ అనేది జూనియర్ ఫ్యాకల్టీ ఉంటారనమాట. వాళ్ళు వచ్చి పిల్లలు ఎంతవరకు చదివారు కోచింగ్లో, వాళ్ళు ఎంతవరకు సబ్జెక్ట్ని రిటైన్ చేసుకుని రాయగలుగుతున్నారు అనే విధంగా వాళ్ళ కోసం ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి చదివిన సబ్జెక్ట్ని మళ్ళీ రిటర్న్ ఫామ్లోకి తీసుకొచ్చి వాళ్ళని టెస్ట్ చేసి వాళ్ళ నాలెడ్జ్ స్కిల్స్ని ఇంకా షార్పెన్ చేసే ఎబిలిటీని కూడా క్రియేట్ చేసే విధంగా మేము ప్రోగ్రామ్స్ని, ఫ్యాకల్టీని, మెంటర్స్ని అందరినీ డెవలప్ చేయడం జరుగుతుందండి. సో దీనికోసం ఎమినెంట్ పర్సన్స్ని పెట్టుకుంటాం. అట్ ద సేమ్ టైం ఇటు స్టూడెంట్స్ దగ్గర నుంచి కూడా ఇదంతా బయటికి డ్రా చేసే విధంగా మేము ప్రోగ్రామ్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది అనమాట. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద పెక్యులర్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, సూపర్. అండ్ ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్. ఎస్ సార్, ప్లీజ్. చాలా మందికి వస్తుందో లేదో తెలియదు కానీ విష్ణు ఐఏఎస్ అకాడమీ, అలాగే సో అండ్ సో ఎక్స్ ఐఏఎస్ అకాడమీ, వై ఐఏఎస్ అకాడమీ. ఐఏఎస్ అకాడమీ అంటే ఓన్లీ ఐఏఎస్కే ప్రిపేర్ అవ్వడమా? డస్ ఇట్ ఫెచ్ యూ ఇన్ అదర్ వేస్? అంటే మనకి ఇంకా వేరే దానికి కూడా ఏమన్నా ఉపయోగపడే అవకాశం ఉందా, లేకపోతే వేరే దానికి కూడా చదువుకునే అవకాశం ఉంటుందా? ఎందుకు లేదండి, తప్పకుండా. మనం పేరుకి ఐఏఎస్ అని పెడతాం కానీ యాక్చువల్లీ కాంపిటేటివ్ అనే ఆ పెద్ద వర్డ్ పెట్టకుండా ఐఏఎస్ అని పెడతారు. బట్ దాంట్లో స్టేట్ సర్వీసెస్కి కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుందండి. నేషనల్ లెవెల్లోనే కాకుండా స్టేట్ లెవెల్లో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ సర్వీసెస్ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్వీసెస్ అవ్వచ్చు, గ్రూప్ 1కి 2కి ఎస్పెషల్లీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో కూడా. నాట్ ఓన్లీ దాట్, ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం చూసారా, వర్కింగ్ విమెన్ చాలామంది వాళ్ళు ఏంటంటే స్టేట్ సర్వీసెస్ ఇవ్వడానికే మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఆ సర్వీస్ వస్తే కంపల్సరీ స్టేట్ క్యాడర్లోనే వస్తుంది కాబట్టి. మ్యారీడ్ అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు. సో అలాగని వాళ్ళు నేషనల్ లెవెల్లో ఎవరని నేను చెప్పట్లేదు, యూపీఎస్సీ అలా కూడా ఇస్తూ ఉంటారు. సో మన కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో ప్రతి స్టేట్ సర్వీసెస్ ఇస్తూ ఉంటాము, అలాగే నేషనల్ లెవెల్లో కూడా ఇస్తూ ఉంటాం. వెయిటేజ్ రెండింటికి సేమ్గా ఇస్తూ ఉంటారండి దీంట్లో. సో ఒకదానికని కాదు, గ్రూప్ 1కి కూడా మనకి ఎప్పటికప్పుడు ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి, ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. దాంట్లో కూడా సేమ్ యూపీఎస్సీలో చెప్పినట్టుగానే ఎమినెంట్ ఫ్యాకల్టీ ఉంటారు, మెంటర్స్ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది కూడా ఎన్హాన్స్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ రెండింటికి ఈక్వల్ వెయిటేజ్ తోటి చేస్తాం. సో మీరు ఐ మీన్ వితౌట్ ఎనీ డౌట్ పడకుండా ఏది స్టేట్ సర్వీసెస్ చూస్ చేసుకున్నా, నేషనల్ సర్వీసెస్ చూస్ చేసుకున్నా కోచింగ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, ఒకసారి కెన్ యూ గో త్రూ వాట్ ఆల్ ఈజ్ ప్రొవైడ్? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ఫుల్ కోర్స్ ఇంటిగ్రేటెడ్, అండ్ వన్ మోర్ థింగ్. ఎస్, ఏంటి అవి? వాట్ డస్ దట్ మీన్? ఒకసారి దాన్ని వాక్ త్రూ చేయగలుగుతారా? టెస్ట్ సిరీస్, తప్పకుండానండి. మనకి యాక్చువల్లీ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ అనేది 3 స్టేజెస్లో కండక్ట్ చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ స్టేజ్లో 3 స్టేజెస్ ఉంటాయి ఎగ్జామ్కి. మనకి నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం జనవరిలో రిలీజ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ వచ్చేసరికి జనరల్గా మేలో కండక్ట్ చేస్తాడండి. తర్వాత ఒక 3 మంత్స్, 3 to 3.5 months గ్యాప్ ఇచ్చి మెయిన్స్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ జనరల్గా వచ్చేసరికి మనకి ఫిబ్రవరి, మార్చి, ఈ 3 monthsలో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఈ సైకిల్ ఈ 3 స్టేజెస్ అంటే టైం లైన్ ఉంది చూసారా, లిమిట్. ఆ లిమిట్కి తగ్గట్టుగా, అలాగే యూపీఎస్సీ ఇచ్చినటువంటి సిలబస్కి తగ్గట్టుగా మేము ఎప్పుడు కూడా 3 types ఆఫ్ కోర్సెస్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకటి ఆన్లైన్, ఇంకొకటేమో ఆఫ్లైన్ చేస్తామండి. తర్వాత ఇప్పుడు 3rd year నుంచి డిగ్రీ కమ్ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ కోచింగ్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీంట్లో ఎప్పుడు కూడా ఇయర్ స్టార్టింగ్ జనరల్గా ఆప్షనల్ సబ్జెక్ట్ ఉంటుంది. దీంట్లో మళ్ళీ 2 types ఉంటాయి, ఆప్షనల్ ఉంటుంది, జనరల్ స్టడీస్ పేపర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆప్షనల్స్ వచ్చేసరికి ప్రస్తుతం విష్ణు ఐఏఎస్ అకాడమీలో ఆంథ్రోపాలజీ ఒకటి ఉంటుంది, తర్వాత సోషియాలజీ ఉంది, నెక్స్ట్ పిఎస్ఐఆర్. 3 ఆప్షన్స్ అయితే విరివిగా జరుగుతున్నాయండి ప్రస్తుతానికి. సో దాంట్లో ఫ్యాకల్టీ ఆంథ్రోపాలజీ అంటే డైరెక్టర్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ విష్ణు సరే చూసుకుంటారు. సోషియాలజీకి వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని ఉన్నారు. హీఈస్ ఆల్సో వెరీ ఫేమస్ ఫేస్ ఫర్ సోషియాలజీ ఓవర్ దేర్. అండ్ అలాగే మనకి పిఎస్ఐఆర్ సబ్జెక్ట్కి అనుభవ్ సార్ అని చెప్పి ఇంకొక ఆయన ఉన్నారనమాట, వీళ్ళు తీసుకుంటూ ఉంటారు. సో మనకి క్లాసెస్ వచ్చేసరికి ఫస్ట్ మార్నింగ్ సెషన్ అంతా కూడా జనరల్ స్టడీస్ జరుగుతుందండి. తర్వాత మనకి నెక్స్ట్ సెషన్ జనరల్గా ఈవినింగ్ సెషన్ అంతా కూడా ఆప్షనల్ ఉంటుందన్నమాట. సో మిగిలిన వాళ్ళకి ఇదే కాకుండా అక్కడ స్టడీ హాల్, మనకి పైన స్టడీ హాల్ కూడా ఉంటుంది క్లాసెస్తో పాటు. జనరల్గా ఎవరైనా ఉంటే వాళ్ళు వెళ్ళి స్టడీ హాల్కి వెళ్ళి కూర్చొని చదువుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళ స్టడీ హాల్ పక్క రూమ్లోనే మెంటర్స్, ఇందాక చెప్పుకున్నాం కదా నేను అన్నాను,
మెంటర్స్ రూమ్ కూడా ఉంటుంది. అంటే ఆ మెంటర్స్ ఎవరంటే మధ్యలో స్టూడెంట్స్కి ఏదైనా డౌట్స్ వచ్చినా ఏమొచ్చినా క్లారిఫై చేయడానికి, వీళ్ళు ఏదైనా ఆన్సర్స్ రాసిచ్చినా అది మళ్ళీ పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి వీళ్ళకి మళ్ళీ చెప్తూ ఉంటారు ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయి, ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే దానికోసం మెంటర్స్ పక్కనే ఉంటారనమాట. సో మనము అందుకని చెప్పి ఇలాగ మార్నింగ్ సెషన్ అంతా జిఎస్ ఉంటుంది, ఈవినింగ్ వచ్చేసరికి ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవడం జరుగుతుందండి. సో ఈ రకంగా మనకి యూపీఎస్సీకి ఉంటుంది. నెక్స్ట్ సేమ్ ఇదే తరహాలో స్టేట్ సర్వీసెస్ కూడా ఉంటాయన్నమాట. స్టేట్ సర్వీసెస్లో మనకి మార్నింగ్ సెషన్లో దాదాపుగా వాళ్ళకి సంబంధించిన సిలబస్ అంతా కవర్ చేసే విధంగా మేము డిజైన్ చేస్తూ ఉంటామన్నమాట. లైక్ వేరియస్ ప్రోగ్రామ్స్ దానికోసం అని చెప్పి విజయీ భవాని, నారీ శక్తి అని ఇలాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కోసం ఆన్సర్ రైటింగ్, కొంతమంది ఆల్రెడీ కోచింగ్ తీసేసుకున్న వాళ్ళు ఉంటారు, ఢిల్లీ అవ్వచ్చు, వేరే చోట అవ్వచ్చు, ఎక్స్ చోట. సో వాళ్ళు మళ్ళీ కావాలంటే వచ్చి బ్రషప్ చేసుకోవడానికి, దానికోసం కొంతమంది ఆన్సర్స్ రాయడానికి కోసం కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయండి. అది కూడా విష్ణు ఐఏఎస్ అకాడమీ కండక్ట్ చేస్తూ ఉంటుంది విత్ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఓవర్ దే. సో ఇక్కడ మనం 3 types ఆఫ్ ప్రోగ్రామ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి వస్తూ ఉంటుంది. డిగ్రీ కమ్ ఐఏఎస్ నారీ శక్తి, అండ్ ఎస్ ఫుల్ కోర్స్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్, 3 types ఆఫ్ కోర్సెస్ని ఆఫర్ చేయడం జరుగుతూ ఉంటుందండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. సో ఇయర్ నుంచి మేము ఏంటంటే అందరికీ తెలియని విషయం, గ్రాడ్యుయేషన్ నుంచే చాలా టాపర్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి ఆ విషయం అందరికీ తెలియాలి, మిగిలిన పిల్లలందరూ కూడా దీంట్లోకి వాళ్ళ కళని సార్థకం చేసుకోవాలని చెప్పేసి డిగ్రీ కమ్ ఐఏఎస్ నారీ శక్తి ఇయర్ జూన్ 22 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, వండర్ఫుల్ పావని గారు, వెరీ నైస్ ప్రోగ్రామ్ దట్ యూ హ్యావ్ బ్రాట్. థ్యాంక్స్ అండి. పావని గారు, సాధారణంగా ఆస్పిరెంట్స్ అనగానే అందులో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే చాలా సంవత్సరాలు డెడికేటెడ్గా ఉండే వాళ్ళు ఉంటారు. కొంతమంది బర్న్ అవుట్ అయిపోతారు ఒక పాయింట్ తర్వాత, కొంతమంది ఫైనాన్షియల్ లేకపోతే సొసైటల్ ప్రెషర్స్ ఉంటాయి ఇంట్లోంచి, లేకపోతే కంపారిజన్స్ కావచ్చు. వీళ్ళకి మధ్యలో అంటే ఈ టైంకి ఆపేయాలి లేకపోతే ఇంత ఎఫర్ట్స్ పెట్టాలి అలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయి చదివేటప్పుడు కానీ ప్రిపరేషన్ అప్పుడు కానీ? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. జనరల్గా యూపీఎస్సీ లేదంటే ఏదైనా సరే గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్లోకి ఎవరైనా దిగితే, ఎస్పెషల్లీ మన ఇండియాలో గవర్నమెంట్ జాబ్స్కి ఉన్నటువంటి డిమాండ్ అప్పుడు ఇప్పుడు తగ్గలేదు, ముందు కూడా తగ్గుతుందని నేను అనుకోవడం లేదు. ఎన్ని ఆఫర్స్ వచ్చినా సరే, బయట ప్రైవేట్ సెక్టర్ ఎంత డెవలప్ అవుతున్నా పబ్లిక్ సెక్టర్ గవర్నమెంట్ జాబ్స్కి ఉన్న డిమాండ్ వాటికి మాత్రం అలాగే ఉండిపోయింది కనుక సాధారణంగా ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు అంటే ఈ ప్రిపరేషన్ స్టేజ్లోకి దిగిన తర్వాత, ఎస్పెషల్లీ ఫస్ట్ ప్రిలిమ్స్ సక్సెస్ని రుచి చూసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో 3rd స్టేజ్ 2nd స్టేజ్ వరకు, వాళ్ళకి ప్రిపరేషన్ ఆపాలని అనిపించదు ఒక పట్టాను, కొనసాగించాలనే ఉంటుంది. ఎప్పటి వరకు అంటే ఒక్కొక్క గ్రూప్ వాళ్ళకి ఒక్కొక్క ఏజ్ లిమిట్ ఇస్తుంది, కేటగిరీ వైజ్ ఏజ్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్ అయిపోయేంత వరకు కూడా రాద్దాము, మళ్ళీ మళ్ళీ రాస్తూనే ఉందాము, ఎప్పటికైనా వస్తుందేమో అనే ధోరణిలో ఉంటూ ఉంటారు. వన్ స్మాల్ డౌట్, ప్రిలిమ్స్లో ఎంతమందిని ఫిల్టర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం? ఓకేనండి, ప్రిలిమ్స్లో యాక్చువల్గా దాదాపుగా 16-17 lakhs వరకు ప్రిలిమ్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటారండి. అటెంప్ట్ చేస్తారు. క్లియర్ చేసేవాళ్ళు ఎంతమంది? క్లియర్ చేసేవాళ్ళు దాంట్లో హార్డ్లీ ఒక 1 lakh బిలోనే అని చెప్పొచ్చు దాంట్లో. ఓకే, ఎస్. సో ఇండియా మొత్తంలో ఇంతమందే కాబట్టి నేను రఫ్గా యావరేజ్గా చెప్తున్నాను అనమాట. జస్ట్ ఒక 10%ని ఫిల్టర్ చేయడానికి చూస్తుంది ప్రిలిమ్స్లో. ఓకే, 10%. సో 10%లో మనం ఉన్నాం కాబట్టి ఇంకా ఎఫర్ట్స్ పెట్టొచ్చు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఆటోమేటిక్గా మనిషికి. మళ్ళీ మెయిన్స్లో క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, చాలా కష్టపడి చదువుతారు. మొత్తం దాదాపు రోజుకి 19 నుంచి 20 గంటలు కూడా చదువుతారండి. 19 నుంచి 20 ఎప్పుడు అంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ రాయాలి అనే ఎంతూజియాజంతో కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు. వాటి కోసం నీట్ జేఈకి ఎలాగైతే చదువుతూ ఉంటారో దీనికి ఇంకా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి చదువుతూ ఉంటారు. సో అలా అంత ఎక్కువగా చదువుతున్నప్పుడు మన బ్రెయిన్ దానికే అలవాటు పడిపోతుంది. అండ్ చుట్టుపక్కల సమాజం అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళని ఇంకా పుషప్ చేస్తూనే ఉంటారు. మా అబ్బాయి ఐఏఎస్ అయితే తిరిగి వస్తాడు అని చెప్పడం, ఆ హోప్స్ని ఫుల్ఫిల్ చెయ్యాలి అనే స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆస్పిరెంట్కి. ఇది ఎవరికి చెప్పరు, వాళ్ళు బయటికి చెప్పకుండా కంటిన్యూస్గా చదువుతూనే ఉంటారు. ఎప్పటి వరకు అంటే లాస్ట్ అటెంప్ట్ ఇచ్చేంత వరకు వాళ్ళ ఎనర్జీ అంతా కేవలం దీని మీద మాత్రమే పడతారు, విచ్ ఈజ్ అ వెరీ వెరీ రాంగ్ డెసిషన్. దీనివల్ల వాళ్ళకి లాస్ట్ అటెంప్ట్ అయ్యేంత వరకు ఇంకోటి ఏది కెరియర్ బ్యాకప్ కనుక వాళ్ళు చూసుకున్నట్లయితే చాలా డిప్రెషన్లోకి లోన్ అయ్యి అన్ప్రొడక్టివ్ స్టేజ్లోకి, లేదంటే డిప్రెషన్ వల్ల వచ్చి అన్ప్రొడక్టివ్ స్టేజ్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో అది అప్పుడు రియలైజ్ అయ్యి మళ్ళీ అదే అప్పుడు ఆ స్టేజ్లోకి వెళ్ళి రియలైజ్ అయ్యే కంటే కూడా ఇప్పుడే స్టార్టింగ్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రాడ్యుయేషన్ అయ్యి స్టార్ట్ చేస్తే దాదాపు గట్టిగా అయితే 4 ఏళ్ళు పెట్టుకోండి అంతే, ఇంకా అంతకన్నా ఎక్కువ వద్దు. ఏది 4 years కంప్లీట్ ప్రిపరేషన్, వేరే వర్క్ ఏమీ చెయ్యకుండా
డెడికేటెడ్గా. ఆఫ్టర్ 4 years యూ ప్లీజ్ స్టార్ట్ విత్ అ బ్యాకప్ ప్లాన్ ఫర్ యువర్ కెరియర్ రిగార్డింగ్ మీ గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉందో బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంటూ ఆ జాబ్ చేసుకుంటూ అప్పుడు మీరు ప్రిపరేషన్ అదే అటెంప్ట్స్ ఇవ్వండి. ఓకే. ఎస్, ఏదైతే లేదు అలా చేసుకున్నట్టయితే కనుక మనకి వెనక్కి తిరిగి చూసుకుంటే రిగ్రెట్ అవ్వకూడదు. యా, దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఎవరికైనా సరే. సో అదే గ్రాడ్యుయేషన్ నుంచే స్టార్ట్ చేశారనుకోండి ప్రిపరేషన్ వాళ్ళకి ఇంత స్ట్రెస్ లెవెల్ ఉండదు. ముందు ఏబిసిడీల నుంచి గ్రాడ్యుయేషన్ అయిపోయాక మొదలు పెట్టే వాళ్ళకి, అలాగే ఇక్కడి నుంచే చదువుకుంటూ వచ్చే వాళ్ళకి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉండవు, కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు ఒకవేళ ఇన్ కేస్ కాయిన్కి అవతల సైడ్ కూడా మనం మాట్లాడుకోవాలి కదా, ఫెయిల్ అయినా కానీ పెద్దగా రిగ్రెట్ అవ్వరు. దాని నుంచి వచ్చే నాలెడ్జ్ తోటి ఆ యూపీఎస్సీ ఒక మనిషిని తీర్చిదిద్దే విధానాన్ని తోటి వాళ్ళు ఆ జీవన శైలికి అలవాటు పడి వేరే దేంట్లో అయినా సరే వాళ్ళు ఇమ్మడగలుగుతారు ఖచ్చితంగా. ఓకే. యా, రేపు పావని గారు మామూలుగా యూపీఎస్సీ అనగానే ప్రిలిమ్స్ అంటే ఓకే అందరికీ సేమ్ ఉంటుంది, సేమ్ జనరల్ స్టడీస్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, దాంతో ప్రిలిమ్స్ క్లియర్ చేయొచ్చు. కానీ మెయిన్స్కి వచ్చేసరికి దే హ్యావ్ టు పిక్ వన్ సబ్జెక్ట్ అని అంటుంటారు, ఆప్షనల్ అంటుంటారు. ఈ ఆప్షనల్స్లో అసలు ఏమేమి ఉంటాయి అండ్ దేంట్లో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అండ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఏ ఆప్షనల్స్ని ప్రొవైడ్ చేస్తుంది అందులోంచి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. జనరల్గా యూపీఎస్సీలో మెయిన్స్లోకి వచ్చేసరికి 2 పోర్షన్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి జనరల్ స్టడీస్ పోర్షన్ ఉంటుంది, ఆప్షనల్ ఉంటుంది. ఆప్షనల్ ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ యువర్ సక్సెస్. మనకి యూపీఎస్సీ సిలబస్లోకి వెళితే దాని సైట్లోకి వెళ్ళి చాలా ఆప్షనల్ లిస్టే ఉంటుంది, ఎవరైనా రాసుకోవచ్చు. కానీ దాంట్లో సక్సెస్ రేట్ ఎంత ఉంది, బయట మార్కెట్లో మనకి మెటీరియల్ అవైలబిలిటీ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మనకి ఎందుకంటే డైరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది ఒక ట్రెండ్ కూడా ఉంటుంది అని విన్నాను, ట్రెండ్ లాగా మారుతూ ఉంటాయి ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా. ఈసారి 4-5 ఇయర్స్లో 4-5-6-7 ఇయర్స్లో ఒక్కొక్క ఆప్షన్ అనేది ఇట్ విల్ కమ్ ఇన్ టు ప్లే యాజ్ అ హీరో అనమాట జనరల్గా అయితే. సో అలాగా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఆప్షనల్ ఉంటుంది. జియోగ్రఫీ ఒకసారి, తర్వాత ఇంతకుముందు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉండేది, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఎక్కువగా ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఈ 3 ఆప్షన్స్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. తర్వాత ఇంకొంతమంది ఉంటే లాంగ్వేజెస్ కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు, కానీ దానికి బయట మనకి ఫ్యాకల్టీ దొరకరు. వాళ్ళ ఓన్ ప్రిపరేషన్ వాళ్ళు కనుక మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ చేసిన వాళ్ళు అయితే కనుక గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. జనరల్గా అయితే మనకి ఆంథ్రోపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ ఈ 3 సబ్జెక్ట్స్ ప్రస్తుతం మార్కెట్లో మనకి సక్సెస్ రేట్ని ఎక్కువగా డిఫైన్ చేస్తున్నాయి అనమాట. సో ఆంథ్రోపాలజీ అయితే గత 5-6 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా ఆంథ్రోపాలజీ నుంచి సక్సెస్ రేట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. విష్ణు ఐఏఎస్ అకాడమీలో కూడా ఉమాహారతి, తర్వాత నిధి పై అనే మేడమ్స్ వాళ్ళిద్దరూ కూడా ఆంథ్రోపాలజీ త్రూలోనే వాళ్ళు ఐఏఎస్ అవ్వడం జరిగిందనమాట. అంటే ఇంతకుముందు వాళ్ళది జియోగ్రఫీ తీసుకుని దాంట్లో సక్సెస్ అవ్వక మళ్ళీ ఆంథ్రోపాలజీలోకి షిఫ్ట్ అయ్యారనమాట. సో అందుకని విష్ణు ఐఏఎస్ అకాడమీలో కూడా ఈ 3 ఆప్షన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఆంథ్రోపాలజీ అయితే డైరెక్ట్గా విష్ణు సార్ తీసుకుంటారు, ఆయనే దగ్గరుండి అన్నీ చూసుకుంటారు, డైరెక్టర్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ. సోషియాలజీకి వచ్చేసరికి విష్ణువర్ధన్ రెడ్డి సార్ అని, ఆయన కూడా హీస్ అ వెరీ ఎమినెంట్ ఫ్యాకల్టీ ఫర్ సోషియాలజీ అనమాట. తర్వాత పిఎస్ఐఆర్ వచ్చేసరికి అనుభవ్ సారాంశ్ గారు అని ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. ఆయన హీఈస్ ఆల్సో అ వెరీ గుడ్ ఫ్యాకల్టీ, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, చాలా బాగా చెప్తారు ఆయన కూడా. ఆయన క్లాస్కి అయితే చాలామంది ఇంకా ఇష్టపడి ఇంట్రెస్ట్ తోటి ఎంతూజియాజంతో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఈ 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. సో ఈ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, ఎంత టైం కేటాయించాలి, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆస్పిరెంట్స్ ఉత్సాహంతో బయట మార్కెట్లో అవైలబుల్ అయ్యే ప్రతి మెటీరియల్ కొనేస్తూ ఉంటారు. నేను కూడా అలా కొన్నదాన్ని స్టార్టింగ్లో. ప్రతి బుక్ ఏ బుక్ అని చెప్తే ఆ బుక్ అన్నీ కొనేసి చదువుతూ ఉంటాము. బట్ అది ఎంత టైం వేస్ట్, ఎంత ఎనర్జీ వేస్ట్ అనే విషయం ముందుగానే ఫ్యాకల్టీ ద్వారా ఇక్కడ చెప్పించి వాళ్ళకి ఏది అవసరమో కరెక్ట్ డైరెక్షన్లో ఎంత తినాలో అంతవరకు మాత్రమే మీరు తినండి. మనం ఇప్పుడు రీసెర్చ్ చేయడానికి రాలేదు, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే వచ్చాము, మార్క్స్ తెచ్చుకోవడానికి అనేటువంటి మైండ్ సెట్లో చదివించే విధంగా కోర్సెస్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సో అందుకని ఆప్షనల్ కూడా ఏది తీసుకుంటే సక్సెస్ రేట్ బాగుంటుంది, ఏది డిమాండ్ ఎక్కువగా ఉంది అనేటువంటిది కౌన్సిలింగ్ ఇప్పించి ఈ ప్రస్తుతం అయితే ఈ 3 ఆప్షన్స్ కోర్సెస్ అంతా కూడా ఫుల్ ఎవ్రీథింగ్ మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తం కోచింగ్ ఇచ్చేస్తారు, టెస్ట్ సిరీస్ వాళ్ళే కండక్ట్ చేస్తారు, వాళ్ళు మొత్తం ఎవ్రీథింగ్ ప్రిపరేషన్ అంతా దగ్గరే చూసుకుని చేస్తారు సరే. ఇంకా కొంతమందికి ఆ ముందు క్వాలిఫై అవ్వలేని వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి వచ్చి సార్ దగ్గర, సార్ మేము మళ్ళీ జాయిన్ అవుతామంటే కూడా సార్ వద్దమ్మా అని చెప్పకుండా హిల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ అనమాట, కన్సెషన్స్ అవి ఇచ్చి సార్. ఎస్ అండి. సాధారణంగా యూపీఎస్సీ అని అంటే మోస్ట్లీ మేల్ డామినేటెడ్ ఉంటారు, అది ఇది అంటారు. మీరు ఆఫర్ చేస్తున్న నారీ శక్తి దాంట్లో ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది? గుడ్ క్వశ్చన్. కొంచెం
మనది అలాగో యాజ్ యూజువల్ పేట్రియాటిక్ సొసైటీ కాబట్టి ఇప్పుడు కాదనుకోండి, ఒకప్పుడు బాగా ఎక్కువ ఉండేది. సో అందుకని జనరల్గా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఇంత లాంగ్ టర్మ్ కోర్సెస్ చేయడానికి, ఇంత లాంగ్ టర్మ్ హార్డ్ వర్క్ చేయడానికి ఓన్లీ మేల్స్కే ఎక్కువగా పుషప్ ఇవ్వడం జరిగేది, వాళ్ళకి మాత్రమే. సో అట్ ద కాస్ట్ ఆఫ్ వాళ్ళకి ఇవ్వడం జరగడం వల్ల ఎస్ మేల్స్ చాలా ఎక్కువ మందే ఉండాలి. ఎస్పెషల్లీ ఫ్రమ్ 1950 నుంచి ఎర్లీ 1990s తీసుకుంటే దాదాపు 70% to 75% బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేల్స్. వాళ్ళు మాత్రమే ఉండేవారు జెంట్స్. ఓన్లీ 20% మాత్రమే 20 to 25% మాత్రమే ఫిమేల్స్ ఉండేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకి కొంచెం ఒక లాస్ట్ 15 to 20 years నుంచి దాదాపుగా 40 నుంచి 45% వరకు ఫిమేల్ బ్యూరోక్రాట్స్ అనేది మనం చూడడం జరుగుతుందండి బయట. సో దీన్ని బట్టి అది మనం ఆ మార్పు, కల్చరల్ చేంజ్ అనేది మనకి కనబడుతుంది. ఇంకా ఇదంతా ఎక్కడ అనుకుంటారు, ఓన్లీ అర్బన్ ఏరియాస్లో మాత్రమే. రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు ట్రేసెస్ 1 or 2% లేదంటే హార్డ్లీ 5% లోపల మాత్రమే ఉంటున్నారు లేడీస్ బ్యూరోక్రాట్స్గా సక్సెస్ అయ్యి. సో అందుకని చెప్పి ఎస్పెషల్లీ దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి అలాంటి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఆ కెపాసిటీ ఉండదా? 100% ఉంటుంది. యూపీఎస్సీ అనేది ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటలెక్చువల్ టెస్టింగ్ ఎగ్జామినేషన్. మన పేషెంట్, మన సహనాన్ని, మన ఓర్పుని టెస్ట్ చేసే ఎగ్జామినేషన్ కాబట్టి సో ఆ ఇంటలెక్చువల్ బిల్డింగ్ అనేది క్రియేట్ చేసే విధంగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు జనరల్గా అక్కడ ఉండేటువంటి కల్చర్కి అలవాటు పడిన వాళ్ళు మనం బయట ఎక్కువగా మాట్లాడకూడదు, బయట ఎక్కువ వెళ్ళకూడదు. పేరెంట్స్ కూడా పిల్లల్ని బయటికి పంపించడానికి కొంచెం భయపడుతూ ఉంటారు ఒక ఏజ్ దాటిన తర్వాత. సో ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పేరెంట్స్కి కొంచెం సెక్యూర్ కలిగించే విధంగా ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ నారీ శక్తి అనే ప్రోగ్రామ్ ద్వారా అనేటువంటి ఆ కాన్సెప్ట్ ద్వారా తీసుకుని వచ్చి ఒకే బిల్డింగ్లో సెక్యూర్గా వాళ్ళ కోసం అని చెప్పి ఇవన్నీ ఆ బిల్డింగ్లోనే రెసిడెన్స్ కల్పించారు. అదే బిల్డింగ్లో క్లాసెస్ ఉంటాయి, అదే బిల్డింగ్లో వాళ్ళకి కుకింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, క్యాంటీన్ ఉంటుంది. సేమ్ బిల్డింగ్లో వాళ్ళకి రీఫ్రెష్మెంట్కి అవసరమైనటువంటి ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగిందనమాట. దీని ద్వారా పేరెంట్స్ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం సెక్యూర్ ఫీలింగ్ ఉండి మా పిల్లల్ని అవునండి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేస్తాము అనే విధంగా దాన్ని ఏమంటారు, ఆ ట్రస్ట్, ఆ నమ్మకాన్ని కలిగించే విధంగా మేము ఈ నారీ శక్తిని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో కొంచెం వాళ్ళకి పుషప్ ఇస్తే విమెన్ ఎంపవర్మెంట్ ఇంకా పెరుగుతుంది. బికాజ్ ఒక సేయింగ్ ఉంటుంది, ఒక విమెన్ ఎంపవర్ అయింది అంటే తన చుట్టుప్రక్కల వాళ్ళనే కాదు కొన్ని జనరేషన్స్ వరకు కూడా తను ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తుంది. దట్ ఈస్ వెరీ ట్రూ. సో ఆ జనరేషన్స్ ఇన్స్పైర్ అయ్యే విధంగా విమెన్ ఎంపవర్మెంట్ని దృష్టిలో పెట్టుకుని నారీ శక్తి అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగిందండి విష్ణు ఐఏఎస్ అకాడమీ. ఓకే, పావని గారు, స్టేట్ సర్వీసెస్కి సంబంధించిన కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామని మీరు చెప్పారు. నారీ శక్తి ఉమెన్కి కావచ్చు, మనకి మగవాళ్ళకి కావచ్చు. సో ఇప్పుడు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉంది. దానికి సంబంధించి విష్ణు ఐఏఎస్ అకాడమీ మరి ఎలాంటి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది ఏంటి? తప్పకుండానండి. ఎస్, ఏపీపీఎస్సి కూడా ఈసారి దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకంటే రేపు రాబోయే ఆగస్ట్ 15న మనకి ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ తప్పకుండా రిలీజ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ కూడా వచ్చేసింది కాబట్టి మేము ఆల్రెడీ గ్రూప్ 1 రిలేటెడ్ కోచింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పటి వరకు విష్ణు ఐఏఎస్ అకాడమీలో 31+ ర్యాంక్స్ వచ్చాయి. అలాగే మనకి ఏపీపీఎస్సికి దగ్గరుండి వాళ్ళకి ఒక 9 months పీరియడ్ ఉంటుంది. ఆ 9 months పీరియడ్లో వాళ్ళకి కోచింగ్ మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ చేయడమే కాకుండా వాళ్ళకి టెస్ట్లు ఎప్పటికప్పుడు కండక్ట్ చేస్తూ వాళ్ళకి ఇవాల్యుయేషన్ చేస్తూ వాళ్ళకి టైం పీరియడ్లో మేమే కరెక్ట్గా వాళ్ళకి టైం టేబుల్ వేసి మొత్తం ఆ పీరియడ్లో అంతా వాళ్ళు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, గైడెన్స్ అన్నీ కూడా వాళ్ళకి దగ్గరుండి చేయడం జరుగుతుందన్నమాట. ఆల్రెడీ ఒక బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ కూడా మేము స్టార్ట్ చేస్తూ ఉన్నాము. క్యాలెండర్ రిలీజ్ అయిన తర్వాత జాయిన్ అవుదాంలే అని చెప్పేసి దయచేసి ఎప్పుడు అనుకోకూడదు ఈ ఎగ్జామినేషన్కి. అప్పటికి మళ్ళీ ప్రెషర్, స్ట్రెస్ ఎక్కువైపోయి చదవలేము ఎట్టి పరిస్థితుల్లో. ఇప్పటి నుంచి మాత్రమే మనం కోచింగ్ తీసుకున్నట్లయితే కనుక ఎస్, బై ద టైం క్యాలెండర్ రిలీజ్ చేసే టైంకి కొంచెం కాన్ఫిడెన్స్ కంపల్సరీ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్తో మనకి క్రమశిక్షణ, డిసిప్లిన్ అన్నీ యాడ్ అయితే వీ కెన్ హ్యావ్ అ హయ్యర్ రేట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ఏపీపీఎస్సి. సో లేట్ చేయకుండా ఏపీపీఎస్సికి కూడా వస్తే దానికి కూడా చాలా ఇమినెంట్ ఫ్యాకల్టీ ఉన్నారు. విష్ణు ఐఏఎస్ క్యాంపస్ గాంధీనగర్లో ఉంటుందండి. అక్కడే మనకి స్టడీ హాల్ ఉంటుంది, క్లాస్ రూమ్స్, ఇమినెంట్ క్లాస్ రూమ్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ కూడా ది బెస్ట్ ఫ్యాకల్టీని పెట్టి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని ఆలస్యం చేయకుండా ఏపీపీఎస్సి కూడా త్వరగా వచ్చి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకుని జాయిన్ అవ్వండి అక్కడ. రైట్, థ్యాంక్ యూ పావని గారు. ఇవాళ మాతో మీరు
మంచి ఇన్సైట్స్ ఇచ్చారు. ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి కావచ్చు, పేరెంట్స్కి కావచ్చు, మరి ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్ అండ్ ఈవెన్ ఉమెన్ ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తారు, వాటికి ఆన్సర్స్ విష్ణు ఐఏఎస్ అకాడమీ వాళ్ళు తీసుకొచ్చిన ప్రోగ్రామ్స్ ద్వారా ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చే ప్రయత్నం చేసిందని డీటెయిల్గా మాకు అన్ని విషయాలు చెప్పినందుకు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు ఆర్టీవీ అండి. నమస్తే. థ్యాంక్ యూ అండి, ఇట్స్ ఆల్ మై ప్లెజర్. ఏదైనా సరే ప్రతి మనిషిలోనూ ఈ శక్తి ఏదైతే మనం అనుకుంటామో అది ఉంటుంది. సో మనం దాన్ని వెలికి కొంచెం తీసుకురావడానికి హెల్ప్ చేస్తే వాళ్ళు ఎవ్రీ పర్సన్ విల్ సర్టన్లీ గెట్ స్కల్ప్టెడ్, కంపల్సరీ అవుతారు, అవ్వాలని అందరికీ బెస్ట్ విషెస్తో ఫ్రమ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ మేము ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.